లోక పరంగా మనం ఆలోచించుకుంటే మీ జీవితంలో కూడా చాలా విషయాలు జరుగుంటాయి. సెప్టెంబర్ 2వ తారీఖు నా జీవితంలో ఒక చిన్న విషయం జరిగింది. అది నేను మీతో పంచుకుంటాను. సెప్టెంబర్ 2 నేను ఎగ్జామ్‌కి వెళ్ళడం జరిగింది. మీలో కొంతమందికి కూడా తెలుసు. నేను స్కూటీ మీద వెళ్ళడం జరిగింది. నేనెప్పుడూ ప్రయాణంలో ఉన్నా కూడా దేవుని స్తుతించడం నాకు అలవాటు. ఇంకా వెళ్ళేంత వరకు కూడా దేవుని స్తుతిస్తానే ఉంటాను. ఇంక మరి ఏ విషయాలో ఆలోచించను. సో, ఆ రోజు వర్షం మీ అందరికీ తెలుసు కదా! వర్షం వచ్చేలాగా చాలా భయంకరమైన వాతావరణం ఉంది. కానీ ఎగ్జామ్‌కి అటెండ్ అవ్వాలని సాకులు చెప్పగా నేను వెళ్ళాను. ఆ దారి ప్రయాణంలో ఏం జరుగుతదా ఈరోజు వర్షం వస్తదా? లేదా నా ఎగ్జామ్ ఎలా ఉంటది? అవన్నీ నేను ఆలోచిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈ చరణాన్ని గుర్తు చేశాడు. కేశవరం నుంచి నేను రాజమండ్రి వరకు ఇదే చరణాన్ని ఆలోచిస్తా ఉన్నాను. తన గర్భాన పుట్టిన బిడ్డను ఏ తల్లైనా మరచిన మరువవచ్చును, ప్రభువు నిన్ను మరువడు, మరువవద్దు ప్రభు యేసుని. అలా పాడుకుంటా, అలా ప్రభుని ఆరాధించుకుంటా, దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలను నాకు గుర్తు చేసుకోవడం బాగా అలవాటు. సో, నేను అలా గుర్తు చేసుకుంటూ, ప్రభుని స్తుతించుకుంటూ ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్ళాను. నేనే ఫస్ట్ వెళ్ళాను అక్కడ. వెళ్ళిన తర్వాత నాకు ఎగ్జామ్‌కి వెళ్ళినప్పుడు నిజంగా చాలా భయమేస్తది. ఆఫ్‌కోర్స్ ఇలాంటి టెంపరరీ ఎగ్జామ్స్‌కి ఈ లోక సంబంధమైన ఎగ్జామ్సే ఇంత స్ట్రిక్ట్‌గా జరిగితే, పరలోకంలో మనం ప్రవేశించడానికి ఇంకా ఎంత ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి అని అనిపిస్తా ఉంటది. ఎగ్జామ్‌కెళ్ళాను. నా బండి పార్క్ చేశాను. అక్కడ ఏమన్నారంటే, ఇంకా మీ సెల్ అవి మొబైల్ అన్నీ కూడా క్లాక్ రూమ్‌లో ఇచ్చేయాలి. మీకు సంబంధించిన వస్తువులన్నీ అని చెప్పారు. కానీ నేను ఎందుకో అనాలోచితంగానే స్కూటీలో పెట్టేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఫోటో ఉందో లేదో చూస్తారు. తర్వాత లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అందరికీ తెలిసిందే. అది తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక లైన్‌లో నిలబడాలి. ఆ లైన్‌లో నిలబడిన తర్వాత మాకు మొత్తం ఫుల్ బాడీ చెకప్ అవుతది. ఏవైనా మొబైల్స్ కానీ, లేదా కాలిక్యులేటర్స్ కానీ, ఏదైనా అన్‌వాంటెడ్ వస్తువులు ఏమైనా తీసుకెళ్తున్నామని చెప్పి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్‌లో రూమ్‌లోకి ప్రవేశిస్తాం. ప్రవేశించిన తర్వాత మళ్ళీ అక్కడ చెకప్ ఉంటది. చూడండి, ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ఎగ్జామ్‌కి ఇంత అలా ఉంటే, పరలోకంలో మనం ప్రవేశించడం ఎంత కష్టమో ఆలోచించండి. వెళ్ళిన తర్వాత మా ఐడీస్ చెక్ చేస్తారు. మమ్మల్ని ఒక ఫోటో తీస్తారు. తర్వాత థంబ్ ఇంప్రెషన్, మదర్ నేమ్, ఫాదర్ నేమ్ కావాలంటే అడుగుతారు. అప్పుడు మేము ఎగ్జామ్ సెంటర్‌లో కూర్చుంటాం. కూర్చున్నాను గానీ, మళ్ళీ నా ధ్యాస అంతా కూడా బండి మీదకెళ్ళిపోయింది. బాబోయ్! సెల్‌లో చాలా మెమరీస్ ఉన్నాయి. నేను మెమరీస్‌కి చాలా వాల్యూ ఇస్తాను. మీ అందరికీ తెలుసు కదా! జ్ఞాపకాలు, తీపి జ్ఞాపకాలు, చేదు జ్ఞాపకాలు ఏదైతే అయ్య బాబాయ్ సెల్. ఆ సెల్ పోతే ఇప్పుడు ఎలాగా? అందులో చాలా ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్ కూడా అందులోనే ఉంది. ఇప్పుడు అయన్నీ పోతే ఇప్పుడు నేను సమాధానం ఏం చెప్పాలి ఇంటి దగ్గర? ఓకే. ఇంట్లో వాళ్ళు ఏమంటారంటే, పోన్లే ఇంక పోయిందైతే పోయింది అంటారు. కానీ ఎన్ని మెమరీస్ నా సెల్‌లో చాలా ఉంటాయి. జాయ్‌కి సంబంధించిన వీడియోస్ కావచ్చు, ఇంట్లో ప్రతి మాక్సిమం అన్నీ కవర్ అయ్యి ఉంటాయి. ఆ సెల్ పోతే ఎలాగా? అప్పుడు మళ్ళీ దేవుడు ఇదే వచనాన్ని గుర్తు చేస్తున్నాడు. నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే దేవుని పిల్లలుగా మనం ఎక్కడున్నా సరే మనకొక నిరీక్షణ ఉంటది. అది నిరీక్షణ ఏంటి? మన పేరెంట్స్ మన దగ్గర ఉండకపోవచ్చు. ఎవరు మన దగ్గర ఉండకపోవచ్చు. 24 అవర్స్ ఎవరు మన దగ్గర ఉండరు కదా! కానీ అలాంటి సమయంలో దేవుడు నాకిచ్చిన నిరీక్షణ బట్టి దేవునికి వదిలేసాను. ప్రభా ఇంక నీ ఇష్టం. ఇంక నేనైతే ఇప్పుడు నేను ఈ ప్రెషర్‌ని తీసుకొని నేను ఎగ్జామ్ అయితే అటెండ్ చేయలేను. ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత నేను ఇంకేం చేయలేను ప్రభా! ఇంక నీ ఇష్టం. నీ చిత్తమే అని చెప్పి వదిలేసాను. అయిపోయిన తర్వాత వెంటనే పరిగెత్తుకుంటా ముందు నా బండి దగ్గరికొచ్చి చూసుకునేసరికి అన్నీ సేఫ్. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ కొన్ని పనులు చక్కబెట్టుకొని మళ్ళీ బొమ్మూరు నుంచి వచ్చాను. బొమ్మూరు మీద వచ్చేసరికి ఒక చోట చాలా వర్ష నీరు నిలవ ఉండిపోయిందనమాట. ఇంక అప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. ఎందుకంటే కేశవరంలో నేను మీకు తెలుసు కదా! చెరువు అక్కడ వాటర్ ఉండిపోద్దని చెప్పి అక్కడికి వచ్చే వరకు నిజంగా బాబోయ్! ఆ రోజైతే నిజంగా నేను దేవుని స్తుతిస్తానే ఉన్నాను. అప్పటి వరకు దేవుడు నా జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. మీ అందరి ప్రార్థనల వల్ల మళ్ళీ సేఫ్‌గా ఇంటికొచ్చాను.